మన ముకుందుడు ఇప్పుడు శ్రీరాంపూర్లో కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ BA చదువుతున్నాడు. సో పాంతి అనే గృహంలో శ్రీరాంపూర్లోనే ఆశ్రమం దగ్గరలోనే ఉంటూ ముకుందుడు చదువుకుంటున్నాడు. అయితే ఆ పాంతి అనే భవనంలోనే మన ముకుందుడితో పాటు రూమ్మేట్ ఎవరు అంటే దిజేన్ బాబు. సో దిజేన్ బాబు అండ్ ముకుందుడు ఇద్దరూ కూడా పాంతి అనే భవనంలో రూమ్మేట్స్గా ఉంటూ ఉన్నారనమాట. అలా వాళ్ళిద్దరూ కాలేజీకి వెళ్తున్నారు. సో అయితే ఒకరోజు కాలేజీకి వెళ్తున్న ఫ్రెండ్స్ కదా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో దిజేన్ బాబు మన ముకుందుడితో అంటాడనమాట, ఈ భౌతికమైన విషయంలో కాకుండా మన ఆత్మకు సంభవమైన కొన్ని విషయాలు అనేవి తెలుసుకోవాలి అని ఆయన చెప్పడంతో ముకుందుడు అప్పుడు మన గురువుగారైనటువంటి యుక్తేశ్వర గారి గురించి దిజేన్ బాబుతో చెప్తాడు. ఇక ఆయన చెప్పిన తర్వాత దిజేన్ బాబు గారు యుక్తేశ్వర గారిని కలుసుకోవడానికి ఆశ్రమం దానికి వెళ్తారనమాట. సో ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్తారు. నువ్వు ఆశ్రమానికి వస్తే నీకు క్రియాయోగ దీక్ష కూడా ఇస్తారు గురుదేవులు అని కూడా చెప్తారనమాట మన ముకుందుడు దిజేన్ బాబుతో. ఈ ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మన యుక్తేశ్వర్ గారు చెప్పినటువంటి మాటలు ఈయనకి చాలా నచ్చుతాయి అన్నమాట. ఆయన ఏమంటారంటే, మనిషికి సహజంగానే జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ అనేది ఎప్పుడూ ఉంటుంది. అందుకనే మనం ఎన్ని చిల్లర పనులు బయట చేసినప్పటికీ అవన్నీ మన అవసరాలను తీర్చలేవు, ఇంకా ఏదో కొరతగానే ఉంటుంది అని చెప్పేసరికి ఈయనకి ఆత్మను అన్వేషించాలన్న ఆలోచన వస్తుందన్నమాట. అలా మన దిజేన్ బాబు గారు అండ్ ముకుందుడు ఇద్దరూ కూడా కాలేజీ BA కోర్స్ చదువుకుంటూ కూడా క్లాసులు అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి ఆశ్రమానికి రావడం అనేది ఇక అలవాటుగా మారిపోయిందనమాట. వాళ్ళిద్దరూ అలా కాలేజీకి వెళ్తూ ఒక పక్క నుంచి ఇంకో పక్కన ఆశ్రమానికి కూడా వస్తూ ఉన్నారనమాట. అలా రోజు వస్తూ ఉన్నారు. మన గురుదేవులు కూడా పైనుంచి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడు వస్తారా అన్నట్టుగా. అయితే ఒకరోజు మధ్యాహ్నం కవాయి అనే ఇంకొక విద్యార్థి అక్కడ ఆశ్రమం బయట వీళ్ళు వస్తూ ఉన్న టైంలోనే గుమ్మం దగ్గర ఆపి వాళ్ళని చెప్తాడనమాట, గురుదేవులు ఇక్కడ లేరు, అర్జెంటుగా కలకత్తా రమ్మని కబురు వచ్చింది, అందుకనే ఆయన కలకత్తా వెళ్ళారని చెప్పేసి లోని విద్యార్థి చెప్తాడనమాట. ఇక వీళ్ళు అక్కడే ఉండిపోతారు. తర్వాత మరుసటి రోజు మన యుక్తేశ్వర గారి దగ్గర నుంచి ముకుందుడికి ఒక పోస్ట్ కార్డ్ వస్తుందన్నమాట. ఏమని అంటే, నేను బుధవారం వస్తాను, బుధవారం పొద్దున కలకత్తాలో బయలుదేరి వస్తాను, నువ్వు దిజేను ఇద్దరూ కలిసి పొద్దున్న 9 గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్కి రండి అని. ఏ రోజైతే ఆయన వస్తా అన్నారో ఆ రోజు పొద్దున 8:30కే ఈయనకి ఒక మానసికంగా ఒక సందేశం వస్తుందన్నమాట. ఏమని అంటే, ఎవరి దగ్గర నుంచి, మన గురుదేవుల దగ్గర నుంచి, యుక్తేశ్వర గారి దగ్గర నుంచి ఒక మానసిక సందేశం వస్తుంది. ముకుందుడి మనసులో పదే ఒక సందేశం వస్తుంది. ఏమని అంటే, నాకు ఇక్కడ ఆలస్యమైంది, 9 గంటల బండికి రాకండి అని చెప్పేసి ఆయన మనసుకి ఆ థాట్ వస్తూ ఉందంట. అయితే దిజేనేమో రెడీ అయిపోయాడు. ఏంటి గురువుగారు 9ంటికి రమ్మన్నారుగా స్టేషన్కి వెళ్ళి తీసుకురావడానికి, ఈయన రెడీ అయిపోయాడు అనమాట. రెడీ అయిపోతే ముకుందుడు చెప్తాడు, దిజేన్ ఇప్పుడు వెళ్ళొద్దు, మన గురువుగారు ఇప్పుడు రారు, 9ంటి బండికి రారు, ఆయనకి అక్కడ ఆలస్యమైంది, వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తాను అనమాట. ఎలా చెప్తున్నావు అంటే, నాకు మానసికంగా అనిపించింది అని చెప్తాడు. ఏంటి నీ అంతఃప్రేరణ, నువ్వును ఏం అవసరం లేదని ఎగతాళి చేస్తాను అనమాట. స్టేషన్కి వెళ్తే అక్కడ చూస్తారు, ఇతను దిజేనేమో వెళ్ళి వెతుకుతూ ఉంటాడు మన గురువుగారి కోసం బండి, ట్రైన్ వస్తుందా, ట్రైన్ ఎక్కి వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని వెతుకుతూ ఉంటాడు అనమాట. మన ముకుందుడేమో అక్కడే స్టేషన్లో ఒక రూమ్లో కూర్చొని కిటికీ అంక చూస్తా బయటకు చూసేటప్పుడు అక్కడ నుంచి బాగా మంచి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో నుంచి ఇంకా ఎక్కువ వెలుతురుగా వచ్చేసి అక్కడ ఆయన ఎదురుగుండా ఆ కిటికీలో నుంచి ఆ వెలుతురు పెద్దగా మారిపోయి అక్కడ యుక్తేశ్వర గారు ఈయనకి ప్రత్యక్షం అవుతారనమాట. ప్రత్యక్షమైతే ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అలా తాకి చూస్తే నిజంగా అది నిజమే అన్నట్టు ఉంటుంది అనమాట. అది ఏంటి నిజమా అబద్ధమా అన్నట్టుగా ఈయన ఫీల్ అవుతూ ఉంటారు. అది నిజంగా పట్టుకుని చూస్తే ఆయన నెత్తిమే చేయి కూడా వేస్తారంట యుక్తేశ్వర గారు. నెత్తిమే చేయి వేసినప్పుడు ఈయనకి ఆయన వేసుకున్న చెప్పులు కానీ ఆ డ్రెస్ కానీ అంతా చూసినప్పుడు అదంతా నిజమే, ఇది నిజంగానే నిజం అని చెప్పేసి ఈయన ముకుందుడు అనుకుంటా ఉంటాడు. అలా అనుకుంటా ఉన్నప్పుడే యుక్తేశ్వర గారు కూడా చెప్తారు, ఏమని
నువ్వు చూస్తున్నది నిజమే, ఇది ఇమేజ్ కాదు, ఛాయారూపం కాదు, ఇది రక్త మాంసాలతో నిండి ఉన్న నిజరూపమే. లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కలిగించమని ఈశ్వరాజ్ఞ. సో ఈశ్వరుడు ఈ విధంగా చేయమని నాకు ఆజ్ఞాపించాడు, నీకు ఇలాంటి ఒక అద్భుతమైన అరుదైన అనుభవాన్ని నీకు కలిగించమని. అందుకనే నేను ఈ విధంగా నిన్ను కలుసుకున్నాను ఈ స్టేషన్లో. అయితే నేను నా పని అయిపోయింది, కలకత్తాలో నా పని అయిపోయింది. ఇప్పుడు నేను అక్కడ నుంచి బయలుదేరేసేసాను. 10 అక్కడ స్టేషన్లో ఉంటాను. 10 బండికి నేను దిగుతాను. అప్పుడు నన్ను రిసీవ్ చేసుకోండి నువ్వు దిజేను. నేను ఇప్పుడు నీకు ఏ విధంగా అయితే ఎలాంటి డ్రెస్తో ఉన్నానో అలాంటి డ్రెస్తోనే నేను నీకు కనిపిస్తాను మళ్ళీ. అలాగే నా ముందు ఒక చిన్న కుర్రవాడు వెండి మరచెంబు పట్టుకుని నా ముందు నడుస్తూ ఉంటాడు. అతను నా తోటి ప్రయాణికుడు. అదే నీకు చెప్పేసి అలా చెప్తాడనమాట. చెప్తూ ఉండంగానే అది ఒక పేపర్ ఏదో మడత పెట్టి పక్కకి పడేసేసినట్టుగా అలా వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఒక ధ్వని, మరమర ధ్వని అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ఉజ్వల కాంతి అంతా కరిగిపోతుంది అనమాట ఆయన ఎదురుగుండానే. సో ఆయన ఎదురుగుండా ఆ కిటికీలో నుంచి ఆ పల్చని ఎండ పొడ మినహా మరేమీ ఇంకేమీ కనిపించదు అనమాట. అక్కడ పూర్తిగా వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఒకవేళ నా భ్రమ, నేను భ్రమకు గురయ్యానా అని చెప్పేసి ఆయన సగం మగతలో ఉండిపోతారనమాట ముకుందుడు. ఇక దిజేనేమో ఒక పక్క నుంచి ఏంటి గురువుగారు ఇంకా రాలేదు, 9 బండికి వస్తా అన్నారు కదా, 9 బండికే కాదు 9:30 బండికి కూడా ఆయన రాలేదు అని చెప్పేసి దిగులుగా చెప్తాడు దిజేన్. ముకుందుడు కూడా షాక్లో, అంటే ఒక భయం అనేది ఆయనకి ఒక అలల్లాగా వస్తుంది అనమాట, నమ్మసత్యం కానిది. ఇదేంటి అసలు నేను ఎక్కడున్నాను, 20వ శతాబ్దంలోనే ఉన్నానా నేను? ఎప్పుడూ దేవుళ్ళు ప్రత్యక్షం అవ్వడం, మాయమవడం, ఇట్లాంటి ఒక సత్యయుగం ఆ యుగాల్లో నేనున్నానా అని చెప్పేసి ఈయనకి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. యేసుక్రీస్తు సముద్రం మీద పీటర్కు ఏ విధంగా ప్రత్యక్షమయ్యారో అలాంటి ఒక సనాతనమైన కాలంలోకి నేను వెళ్ళిపోయానా, ఇదంతా నిజమేనా అని ఈయన భ్రమలోనే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ముక్తేశ్వర గారిని అక్కడ ఆశ్రమం దగ్గరికి తీసుకువెళ్ళి ఇక దించేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి శ్రీరాంపూర్లో వాళ్ళ యొక్క నివాసం పాంతికి వెళ్ళిపోవడానికి బయలుదేరేస్తారనమాట. బయలుదేరుతూ ఉంటే ఫస్ట్ ఈయన దిజేను ముకుందుడిని ఆపేసేసి, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిందే, నాకెందుకు నువ్వు గురువుగారు పంపినటువంటి ఆ మెసేజ్ నాకెందుకు పంపలేదు, నువ్వు ఆయన చెప్పారంట కదా 10ంటికి వస్తాను, మరి నాకెందుకు నువ్వు తెలియచేయలేదు అని చెప్పేసి చెప్తానమాట. అప్పుడు ముకుందుడు అంటాడు, నీ మనసనే అద్దం గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించలేనంత చంచలంగా ఊగిసలాడుతుంటే నేనేమైనా చేయగలనా అని అంటారంట. అంటే నీ మనసుకి గురుదేవులు సందేశం పంపించారు, నాకు కూడా మెసేజ్ మామూలుగా వర్తమానం లెటర్ రూపంలో ఏం లేదు, ఆయన మనసు నుంచి నా మనసుకు ఒక సందేశం వచ్చింది, దాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను, ఎందుకంటే నా మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి. బట్ నీ మనసు ప్రశాంతంగా లేదు, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు, చంచలంగా ఉంది. సో అలాంటి చంచలమైన నీ మనసు గురుదేవుల సూచనలు నీ రిసీవ్ చేసుకోలేదు, అది నా తప్ప ఏంటి, అది నీ తప్పే అని చెప్పేసి ఆయన చెప్పేసరికి దిజేన్ అర్థం చేసుకుని, కుర్రాడు గురించి కూడా చెప్పావుగా, మనకి అది ఎలా తెలుసు అని చెప్పేసి అడుగుతాడు. నా బోర్డింగ్ హౌస్లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమైన విషయం స్నేహితుడికి చెప్తాడనమాట ముకుందుడు. సో ఆ కథ పూర్తయ్యేసరికి వాళ్ళు శ్రీరాంపూర్లో కాలేజీకి చేరుకుంటారు. అప్పుడు మన దిజేన్ అంటాడు ఏమని అంటే, మన గురువుగారి శక్తుల్ని గురించి నేనిప్పుడు విన్న వృత్తాంతాన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా ఒట్టి చిన్నపిల్లకాయల బడే అనిపిస్తోంది అన్నాడు దిజేన్. అంటే ఈయన వ్యవహారం, ఈయన శక్తియుక్తులు ఇన్ని చూస్తున్నప్పుడు ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా సరే అదంతా చిన్న స్కూలే అసలు అని చెప్పేసి ఈయనకి మిగతావన్నీ చాలా సింపుల్, ఇదే చాలా పెద్ద విషయంగా ఆయనకి అనిపిస్తుంది అనమాట. మిగతావన్నీ కూడా చిన్నపిల్లల స్కూల్ లాంటిది అని ఈయనకి అర్థమవుతుంది అనమాట దిజేన్కి. సో ఇది మన కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్లో కనిపించడం అనే చాప్టర్ 19. సో ఈ చాప్టర్ 19 కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అధ్యాయం 20 చాప్టర్ 20తో నేను మళ్ళీ కలుస్తాను. మేము కాశ్మీరు వెళ్ళలేదు అనే అధ్యాయం చాప్టర్ 20తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.